అందరికీ నమస్తే అండి. శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ వారు చెప్పిన ద్వాదశ పూర్ణిమల నోములో 6వ నెల ఆషాఢ పౌర్ణమి నోమున మేము ఈ విధంగా అమ్మవారిని అలంకరించుకుంటూ ఈ పూజంతా చేసుకోవడం జరిగింది. ఈ ఆషాఢ పౌర్ణమి నాడు తులసి దళములు, మామిడి పండ్లు, చిత్రాన్నము నివేదించవలనని స్వామీజీ తెలిపారు. అయితే పూజా కార్యక్రమం అంతా ప్రతి పౌర్ణమికి ఒకే విధంగా ఉంటున్నప్పటికీ ఈరోజు నేను మీతో సతీదేవి యొక్క జననం గురించి తెలుసుకుంటూ పూజ చేసుకుందాం అనే ఒక ఉద్దేశంతో సతీదేవి జననం గురించి చెప్తాను. సరయూ నది తీరంలో దక్ష ప్రజాపతి ఆశ్రమం ఉంది. తన భార్య అసిక్నితో కలిసి ఆశ్రమం ముందు ఆయన కూర్చుని ఉన్నాడు. చల్లని చిరుగాలి, ఆ గాలి మోసుకొస్తున్న అడవి పూల పరిమళాలు, నులివెచ్చని లేలేత ఎండ, ఆ ఉదయకాల వాతావరణం ఆ దంపతులకి ఆహ్లాదకరంగా అనిపించింది. స్వామి, ఈ ప్రదేశం అంటే మీకెందుకింత అభిమానం అని ఆసక్తిగా అడిగింది. దేవి, సరయూ నది మానస సరోవరంలో పుట్టింది. గంగా నదికి ఉపనదిగా మారింది. ఈ నదీ తీరంలో రుద్రుణ్ణి పూజిస్తే రుద్వత్వం, విష్ణువుని పూజిస్తే విష్ణువత్వం సిద్ధిస్తుంది. ఈ పుణ్యనదిలో స్నానం చేయటం వల్ల 5 అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యఫలం లభిస్తుంది. దానివల్ల పౌత్రాభివృద్ధి కూడా జరుగుతుంది. అందుకే ఈ పుణ్యనది అంటే నాకు వల్లమాలిన అభిమానం అని చెప్పాడు దక్షుడు. ఈ కథ ఎందుకు చెప్తున్నాను అని మీలో చాలామంది అనుకోవచ్చు. చాలామంది ఎప్పుడు ఈ పూజా మందిరమే చూపిస్తోంది, ఎప్పుడు ఈ పూజ గురించేనా అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ మనం చేసుకోబోయే అమ్మవారి పూజ, ప్రతి పూజ కూడా సౌభాగ్యం గురించే కదండి. మరి అటువంటి సౌభాగ్యదాయిని అయిన సతీదేవి ఎలా జన్మించింది, ఆ సందర్భ విశేషాలన్నీ కూడా మనం తెలుసుకుంటే పూజని మరింత ఆనందంగా చేసుకుంటాం కదా, అందుకని చెప్తున్నాం అన్నమాట. స్వామి, పౌత్రాభివృద్ధి అంటున్నారు కదా, మనకి సంతానం కలుగుతుందా దిగులుగా అడిగింది భార్య. దేవి, నీ ప్రశ్నకి సమాధానం ఇదిగో అన్నాడు దక్ష ప్రజాపతి. స్వామి, మరీచి, అత్రి, అంగిరసుడు, పులస్త్యుడు, పులముడు, క్రతువు, భృగువు, వశిష్ఠుడు, దక్షుడు, ఈ 9 మంది ప్రజాపతుల్లో మీరు కూడా ఉన్నారు కదా. మరి నా ప్రశ్నకి సమాధానం మీ దగ్గర లేకపోవడం ఏమిటి సూటిగా అడిగింది అస్నికి. దేవి, సమాధానం నా దగ్గర పదిలంగా ఉంది. అది ఒక దేవరహస్యం. దానిని ముందుగా చెప్పకూడదు. చెప్పవలసిన వాళ్లే చెప్పాలి. అది నీకు తెలియని నియమమా అన్నాడు దక్షుడు. నియమం తెలుసు, విషయం తెలియదు. నేను మీ భార్యని కదా, చెప్పకూడదు అంటూ గోముగా అడిగింది. ఎవరికీ చెప్పకూడదు, ఒక్క విషయం మాత్రం చెబుతాను విను అన్నాడు దక్షుడు. చెప్పండి అంది. మనకి తప్పకుండా సంతానం కలుగుతుంది, ఖచ్చితంగా చెప్పాడు దక్ష ప్రజాపతి. అయితే అస్నికి మౌనంగా ఉంది. దేవి, అసలు విషయం మర్చాను. ఈరోజు మాఘ పూర్ణిమ. నింగిలోని చంద్రుడు నక్షత్రమండల మార్గాన్ని అనుసరించి భూమి చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉంటాడు. ఆ మార్గాన్ని 27 భాగాలుగా విభజించారు. ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క పేరు పెట్టారు. ఆ భాగాలే నక్షత్రాలు. వాటిల్లో మఖా నక్షత్రం ఒకటి. మఖా నక్షత్రంతో పూర్ణిమ కలిస్తే ఆ మాసాన్ని మాఘమాసం అంటారు. మాఘ పూర్ణిమ నాడు మాత్రమే చంద్రుడు 16 కళలతో మఖా నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు అని చెప్పాడు దక్షుడు. అంటే చాలా విశేషమైన సమయం అన్నమాట అంది అస్నికి. అవును, అందుకే ఆ సమయంలో సరయూ నదిలో స్నానం చేసి వస్తే మనకు మంచిగా సత్సంతానం కలుగుతుందని చెప్పాడు దక్షుడు. అలాగే వెళ్దాం పదండి అంది అస్నిక. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. మాఘ పూర్ణిమ నాడే సరిగ్గా పరిపూర్ణానంద స్వామీజీ వారు మన చేత ఈ ద్వాదశ పౌర్ణమి నోములని మొదలుపెట్టారు. కాబట్టి ఆ మాఘ పౌర్ణమిని ఎందుకు మొదలుపెట్టాము, చైత్ర పౌర్ణమి ఎందుకు మొదలు పెట్టలేదు ఉగాది నుంచి అని అనుకున్న వాళ్ళందరికీ ఇది ఒక సమాధానం ఈ కథ. వెంటనే దక్ష ప్రజాపతి సరయూ నదీ తీరానికి వెళ్ళాడు. ఆ నదిలోని పాయ ఒకటి చీలి కొద్ది దూరం ముందుకు సాగి దక్షుని ఆశ్రమం దగ్గర ఒక చిన్న మడుగుగా ఏర్పడింది. దానిని కాళింది మడుగు అంటారు. ఆ మడుగు నిండా అష్టదళ పద్మాలు చాలా ఉన్నాయి.
వాటి మృదువైన పరిమళం అక్కడంతటా వ్యాపించింది. పరమేశ్వరి దక్షిణావర్త శంఖం ఆకారాన్ని ధరించి కాళింది మడుగులో ఉన్న ఒక పద్మంలో పడింది. పరమేశ్వరి అంటే ఎవరు? సాక్షాత్తు ఆ అమ్మవారి అంశ అన్నమాట. మడుగులోకి దిగి స్నానం చేస్తూ పద్మంలో శంఖాన్ని చూశాడు దక్షుడు. వెంటనే ఆ పద్మం దగ్గరికి వెళ్ళి శంఖాన్ని పరిశీలనగా చూశాడు. దక్షునికి ఆశ్చర్యం కలిగింది. ఇది దక్షిణావర్త శంఖం, అపురూపమైన అరుదైన శంఖం. ఇది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు మహాభాగ్యవంతులవుతారు అనుకున్నాడు దక్షుడు. ఆయన ఆ శంఖాన్ని చెయ్యి జాపి అందుకున్నాడు. మరుక్షణంలో దక్షుని చేత స్పర్శతో ఆ దక్షిణావర్త శంఖం పేరు దక్షిణావృత శంఖంగా మారి స్త్రీ శిశువుగా మారిపోయింది. ఆయన ఆ శంఖాన్ని చెయ్యి జాపి అందుకున్నాడు. మరుక్షణంలో దక్షుని చేతి స్పర్శతో ఆ దక్షిణావర్త శంఖం స్త్రీ శిశువుగా మారిపోయింది. సంతానం లేని దక్షుడు సంతోషంతో ఆ శిశువుని ఆశ్రమానికి తీసుకువెళ్ళి భార్యకు ఇచ్చాడు. స్వామి, నదికి స్నానానికి వెళ్ళటానికి ముందే మనకి తప్పక సంతానం కలుగుతుందని అన్నారుగా, ఆ మాట నిజమైంది. బంగారు బొమ్మలాంటి పాప మన ఇంటికి వచ్చింది. ఆనందంగా ఉంది అంది. ఆనందంగా ఎంత ముద్దుగా ఉందో అని అనుకుంది అస్నికి. అన్నాడు దక్షుడు. మన పాపకి ఏం పేరు పెడదాం అంది అస్నికి. సతీదేవి అని పేరు పెడదాం. మాఘ పూర్ణిమ ఈ పాప పుట్టినరోజు. పసిడి మొలకల వెన్నెల తునకలా ఉంది సతీదేవి. పాపని ముద్దాడుతూ అన్నాడు దక్ష ప్రజాపతి. ఇక చాలే, ఆపండి మీ వర్ణన. మీ దిష్టే తగిలేటట్టు ఉంది మన చిన్నారికి అంది. అంటూ మెటికలు విరిచి తన కంటి కాటుకతో పాప బొగ్గన దిష్టి చుక్క పెట్టింది అస్నికి. అమ్మ మనసు అమృతం అనుకున్నాడు భార్యను చూసి దక్షుడు. ఇక్కడ మనకు ఏం తెలిసి వస్తుంది? ఈ మాఘ పౌర్ణమి ఎంతటి విశేషమైన పుణ్యదినం అని మనకు తెలిసి వచ్చింది. ఈ మాఘ పౌర్ణమి నాడే మనము ఈ మాఘ పౌర్ణమి నుంచి తిరిగి పుష్య పౌర్ణమి వరకు చేసుకునే ద్వాదశ పౌర్ణిమల నోముని మన చేత చేయించి మనల్ని భాగ్యవంతులను చేయడానికే స్వామీజీ మనకు తెలిపిన అపురూపమైన అరుదైన వ్రతమని మనం తెలుసుకుని ప్రతి పౌర్ణమికి అమ్మవారిని సౌభాగ్యం కోరుకుంటూ ప్రతి ఇంట్లో ఒక అమ్మవారు వెలవాలని, అమ్మ అందరికీ భాగ్యవంతులను చేస్తూ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుందాం. భగవతి శరణం భవాని శరణం 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 లలితమ్మ. భగవతి శరణం భవాని శరణం 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 లలితమ్మ. నిన్ను మించిన దైవం లేదని నిన్నే నమ్మితి లలితమ్మ. నను దయగనవా నా మొర వినవా మదిలో నమ్మితి లలితమ్మ. అండపిండ బ్రహ్మాండమునంతట నిండుగా కొలువై ఉన్నావా. ఎంతని వేడద మాతా నాపై కొంతయు దయరాదేమమ్మ. భగవతి శరణం భవాని శరణం 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 లలితమ్మ. భగవతి శరణం భవాని శరణం 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 లలితమ్మ. ద్వాదశ పూర్ణిమల దీక్షతో నిన్ను భక్తితో కొలిచెద లలితమ్మ. పాపములన్నీ పారద్రోలగా దైవ శిఖామణి రావమ్మ. ఎంతని వేడద మాతా నాపై కొంతయు దయరాదేమమ్మ. నిరతము నిన్నే వేడదమమ్మ భవాని కావగరావమ్మ. భగవతి శరణం భవాని శరణం 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 లలితమ్మ. భగవతి శరణం భవాని శరణం 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 లలితమ్మ. శరణం శరణం లలితమ్మ.